నేరాలపై అవగాహన కార్యక్రమం ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని గురుకుల పాఠశాలలో రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు మరియు గిద్దలూరు రూరల్ సిఐ రామకోటయ్య విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తాము తెలిపిన విషయాలను తమ తల్లిదండ్రులకు తెలియజేసి వారు సైబర్ నేరాల బారిన పడకుండా చూడాలని విద్యార్థులకు సిఐ రామకోటయ్య చెప్పారు. అపరిచిత వ్యక్తులు చేసే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలని, బ్యాంక్ అధికారులు ఎవరు తమ మొబైల్ కి ఫోన్ చేసి బ్యాంకు ఖాతా నెంబరు, ఓటీపీ నెంబరు, ఆధార్ అప్డేట్ పేరిట ఫోన్ కాల్ చేయాలని తెలిపారు. ఇక బాలికలు బాల్య వివాహాలు చేసుకోకుండా 18 సంవత్సరాలు దాటే వరకు తప్పనిసరిగా చదువుకోవాలన్నారు. ఇక ఉద్యోగాల పేరిట జరిగే మోసాల గురించి వివరించి జాగ్రత్త వహించాలన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అత్యాచారాల అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బందితో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు రాచర్ల ఎస్పీ గారు నేను రాచర్ల మండలంలోని రాచర్ల విలేజ్లో గురుకుల పాఠశాల విజిట్ చేయడం జరిగింది. సార్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు 5th క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు ఉన్న ఆడపిల్లలకి బాల్య వివాహాలు, అత్యాచారాలు, స్త్రీల మీద అత్యాచారాలు, బాలికల మీద అత్యాచారాలు, సైబర్ క్రైమ్స్, యాక్సిడెంట్లు, జాబ్ ఫ్రాడ్స్ వీటన్నిటి గురించి వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. దాంతోపాటుగా ఏ విధంగా ఆ బాధితులు కాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా వాళ్ళకి క్లియర్ కట్గా తెలియజేయడం జరిగింది. దాంతోపాటు మేము ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే యాక్సిడెంట్లు బాగా జరుగుతూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో బైక్స్ నడిపే వాళ్ళు హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం ఏమాత్రం చేయకూడదు. ఒక యాక్సిడెంట్ జరిగి ఏదైనా జరిగితే ఒక కుటుంబం అంతా రోడ్డు మీద పడిపోయి అన్యాయ పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ఇది గమనించండి. దీనికి సంబంధించి విధంగా జరిగి యాక్సిడెంట్ ఫ్రీ జోన్ చేయడానికి పోలీసు సహకరించాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ.